ఇదంతా నీ పెళ్ళం వల్ల జరిగిందిరా. అది నూరు పోసేలా తయారు చేసింది. మాట్లాడబెట్రా, మాట్లాడు. ఏం మాట్లాడమంటావు నాన్న? ఒక సమస్య క్లియర్ అయిన తర్వాత ఇంకొక సమస్య వస్తుంది. ఒక గొడవ సద్దు మణిగిందంటే మళ్ళీ ఇంకో గొడవ వస్తుంది. ఎంతకాలం ఇలా? ఎప్పటికీ సమస్యలు తీరుతాయి? తగ్గదురా, ఈ కుటుంబం ఇంతే. అది జరగడానికి ఎంతోసేపు పట్టదురా. కానీ దేవతలాంటి గీతనే కష్టపడాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇవి ఎక్కడ వరకు పోతాయో, ఎక్కడ ఆగుతాయో. నాకెందుకో కొడుతుంది ప్రియా. ఏంటి కొట్టేది? అసలు ఆ గీతని నామినేషన్ వేయటానికి రాకుండా చేస్తానని చెప్పావు. చేద్దామని మాక్సిమం ట్రై చేశాను. దాని మొగుడిని రెచ్చగొట్టి ఓ రేంజ్లో నిప్పు పెట్టాను. అయినా అది నామినేషన్ వేయడానికి వచ్చింది. నామినేషన్ వేసినంత మాత్రాన ఆ గీత గెలిచే ఛాన్సే లేదు. ఎందుకంటే దాని మొగుడే దానికి అపోజిషన్గా ఉన్నాడు. రామ్ పెట్టిన కటౌట్లు చూసి ఎవ్వరూ ఆ గీతకి ఓటు వేయరు. అక్కడే నీ అంచనా తప్పవుతుంది ప్రియా. రామ్ పెట్టించిన కటౌట్ చూసిన తర్వాత కూడా ఆ గీత నామినేషన్ వేసింది అంటే ఏ ధైర్యంతో వేసిందంటావు? అంత ఆలోచన లేకుండా ఆ గీత ఏ పని చేయదు. చేసింది అంటే ఏదో ఆలోచన మైండ్లో ఉండే ఉంటుంది. ఆలోచన లేదు, తొక్కలేదు. మామూలుగా తగ్గడం ఇష్టం లేక పౌరుషంతో నామినేషన్ వేసింది అంతే. లేదు, ఎదుర్లేని మనిషిలా ఉండే ఆ నాగేశ్వర్ని కూడా డిపాజిట్ రాకుండా చేసింది. కొమ్ములు తిరిగిన మొనగాళ్లను కూడా వంచేసిన ఈ సారా కాంట్రాక్టర్ సరోజను కూడా వంచేసింది. నా సారా సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఏంటి అప్పుడే మర్చిపోయావా? అది ఎలాగైనా గెలిచుండొచ్చు. అది గతం. భవిష్యత్తు మనది. అలాగని ఏం చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఎలాగైనా నామినేషన్ ఉపసంహరించుకోవాలి అంటే వారం రోజులు టైం ఉంది. ఆ టైంలోపు ఆ గీత నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పాటు మనకి ఓట్లు పడేలా జనం అందర్నీ మన వైపు తిప్పుకోవాలి. ఇంటింటికి డబ్బులు, గిఫ్ట్ ప్యాక్లు చేరిపోవాలి. డబ్బులు పంచడానికి మాకేం ప్రాబ్లం లేదు. ఎంత కావాలో చెప్పు, విసిరేస్తా. అయితే డబ్బులు పంచే పని మాది. ఆ గీతతో నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసే పని నీది. ఓకే. ఏంటక్క, ఆ గీతతో నామినేషన్ ఉపసంహరించుకునేలా చేయగలదా? ఆ గీత తెగించి నిలబడితే ఎదురు తిరిగి నిలబడటం ఎవ్వరి వల్ల కాదు. మళ్ళీ ఆ గీత ఎలాగైనా గెలిస్తే మనకి పుట్టగతులుండవు. ఆ పరిస్థితే వస్తే ఆ గీతని చంపైనా సరే నా పంతం నెరవేర్చుకుంటాను. గుండమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరేమనలేదమ్మా. మరెందుకు ఏడుస్తున్నావు? నీకు పంచాయతీ ఆఫీస్ దగ్గర అవమానం జరిగింది కదా. నాన్న నువ్వు ఓడిపోయేలా కటౌట్స్ పెట్టించాడంట కదా. నాకు తెలుసమ్మా, రేపు నువ్వు ఓడిపోతే అందరూ నిన్ను చేసి నవ్వుతారు. ఎలక్షన్స్ లో నుంచి వద్దమ్మా, నామినేషన్ విత్డ్రా చేసుకోమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఊరుకో గుండమ్మా, ఏడుకో, ఊరుకో. పోరాటాలు చేసేటప్పుడు
ఆటంకాలు ఎదురవుతాయి. అవి ఆపోజిషన్ వాళ్ళ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి సొంత వాళ్ళ వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కూడా కావచ్చు. చూడు, లక్ష్యం కోసం పోరాడే మనిషికి చేరాల్సిన లక్ష్యమే కనిపించాలి కానీ ఎదురయ్యే సమస్యలు కనిపించకూడదు. అవి కనిపిస్తే వాటిని లెక్కలోకి తీసుకుంటే లక్ష్యం మీద గురి తప్పుతుంది. ఏదేమైనా ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని నిలబడే శక్తి నాకుంది. నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవే. భయపడితే నాకు నచ్చదు. ఓటమి ఎదురైనా తీసుకోగల ధైర్యం ఉన్నప్పుడు పోరాడడానికి ఎందుకు భయపడాలి చెప్పు? భయపడద్దు. బిడ్డని బాగానే ఇన్స్పైర్ చేస్తున్నావు. కానీ కొటేషన్లు చెప్పినంత ఈజీ కాదు. ఆటంకాలని అధిరోహించడం, ఎలక్షన్లో గెలవడం. ఇంట్లో వాళ్ళే అపోజ్ చేస్తుంటే ఇంకా బయట వాళ్ళు ఏమేస్తారు? ఓట్లు. ఏదో వరుసకి అక్క అవుతావన్న అభిమానంతో చెప్తున్నా. ఇంకో వారం రోజులు టైం ఉంది. ఈ లోపు నామినేషన్ విత్డ్రా చేసుకుంటే కనీసం పరువైనా దక్కుతుంది. ఆలోచించుకో. ఏవే, మాజీ ప్రెసిడెంట్ గారి కూతురా? ఇంకా ఎలక్షన్ జరగకుండా మా అమ్మ మాజీ ఎలా అవుతుంది? ఎలక్షన్ జరిగే వరకు మా అమ్మే ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రెసిడెంటే, తర్వాత మాజీనే. ఎందుకంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ మా మమ్మీనే. కలలు కనొచ్చు, అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు ఆశపడచ్చు, వాళ్ళే గెలుస్తారని భ్రమపడచ్చు. కానీ ఈ ఊరి కోసం మా అమ్మ పడ్డ కష్టం ఈ ఊరి జనాలకి తెలుసు. చేసిన మంచి పనులు తెలుసు. మీ గురించైతే ఇంకా బాగా తెలుసు. ఆస్తి పోయినా నీకు మీ అమ్మకి పొగురు పోలేదే. మీ అమ్మని మేం ఓడించక్కర్లేదే, మీ నాన్నే ఓడిపోయేలా చేస్తాడు. మీ అధికారం పోయిన తర్వాత, మా చేతికి అధికారం వచ్చిన తర్వాత మీ పొగరు మొత్తం దించుతాము. ఏంటి గుడు వచ్చేసావా? నామినేషన్ వేసేసావా? ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది? ఓహో, నువ్వు నామినేషన్ వేసేటప్పుడు నీ కోసం వచ్చిన జనాలు చప్పట్లు కొట్టేవాళ్ళు, జైజోలు కొట్టేవాళ్ళు, నువ్వే గెలవాలమ్మా అని ఆశీర్వదించేవాళ్ళు నీ చుట్టూ నిన్ను పొగుడుతూ తిరగడంతో ఆ పొగడ్తలు విని అలసిపోయి డల్ అయిపోయినట్టున్నావు. నీకోసం ఏదైనా జ్యూస్ తీసుకురమ్మంటావా? పోనీ కాఫీ వాటర్ రమ్మంటావా? చెప్పుకుండు, కోరుకో, నన్ను వాడుకో. ఏంటి, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళేసరికి నేనేంటో అర్థమైందా? నేను పెట్టించిన కటౌట్ చూసేసరికి దిమ్మ తిరిగిపోయిందా? దయచేసి నాకు ఓటు వెయ్యొద్దు. నాకు ఓటేస్తే నాశనమే, గుండమ్మకి ఓటేస్తే గుండే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా ఉన్నాయి క్యాప్షన్స్? పోలా, అద్దిరిపోలా. ఈ టైపు ప్రచారం ఇప్పటి వరకు ఏ ఎలక్షన్స్లో కూడా జరుగుండదే కదా? అలా సైలెంట్గా ఉన్నావేంటే? ఏం మాట్లాడినా ఏదో ఒకటి కౌంటర్ ఇస్తావు కదా. గొంతు లెగట్లేదా? నోరు పడిపోయిందా?
లేక ఇంకా అదే షాక్లో ఉన్నావా? ఏమన్నా నామినేషన్ వేసి వచ్చి ఇంట్లో కూర్చుంటావా? ప్రచారం చేయవా? నువ్వు చేసిన మంచి పనులకి జనం ఓట్లేసేస్తారా? కట్అవుట్ చూసిన తర్వాత బుద్ధున్న ఏ ఎదవా నీకు ఓటేడు. ఏయ్, ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గరే కాదు, సేమ్ కట్అవుట్ వీధికి ఒకటి పెట్టిస్తా. ఇంకా భయంకరమైన క్యాప్షన్స్ క్రియేట్ చేసి గుమ్మానికి ఒక బ్యానర్ కట్టిస్తా. ఈ దెబ్బతో నీ పదవికే కాదే, నీ పొగరకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తా. మాట్లాడవే? నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఆడియన్స్ ఒప్పుకోరా? ఏదైనా మాట్లాడు. కనీసం ఏడవే. నువ్వు ఏడిస్తే నువ్వు ఏడ్చావన్న కారణంతో ఆడియన్స్ సాక్రిఫైస్ అవుతారు. మీరు పెట్టిన క్యాప్షన్ చూసి నవ్వొస్తుంది, మీ అమాయకత్వాన్ని చూసి జాలేస్తుంది. నవ్వుతూనే ఉండాలా, మిమ్మల్ని ఓదార్చాలా? నన్ను ఓదార్చడమే. ఎలక్షన్లో ఓడిపోతే అప్పుడు నిన్ను ఓదార్చడానికి ఎవ్వరు ఉండరు. ముందు అది చూసుకోవే. ఓడిపోయినప్పుడు కదా సంగతి. 4 పిచ్చి క్యాప్షన్స్ వేసి కటౌట్స్ పెట్టిస్తే జనం నమ్మేస్తారా? నాకు ఓట్లు వేయడం మానేస్తారా? గీత అంటే గోడ మీద పోస్టులు కాదండి, జనం గుండెల్లో స్టాంప్. ఏయ్, ఈ 2 కటౌట్స్ అనుకున్నావా? చెప్పాను కదా, వాళ్ళకి పోస్టర్లు, గడప గడపకి బ్యానర్స్. పోస్టర్లు మేకలు తినేయచ్చు, బ్యానర్లు గాలికి చెరిగిపోవచ్చు, కటౌట్లు ఎగిరిపోవచ్చు, కానీ గుండెల్లో పడ్డ స్టాంప్ ఎవరు ఏం చెప్పినా మారదు, చెరగదు. మీకు మాటిచ్చాను నేను ప్రచారం చెయ్యను అని. మాట ప్రకారమే చేయకూడదు అనుకున్నాను, కానీ మీరు ప్రచారం చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టు ప్రచారం చేస్తాను. ఇంటింటికి వెళ్ళి నాకు ఓటు వేయొద్దు అని బొట్టు పెట్టి మరీ ప్రచారం చేస్తాను. మీరు తయారు చేయించిన బ్యానర్లు, కటౌట్లు నాకిస్తే ప్రతి సెంటర్లో కటౌట్లు పెట్టించి ప్రతి గుమ్మానికి నా చేతులతో నేనే బ్యానర్లు కట్టేసి వస్తాను. సరిపోతుందా? ఏం చూసుకునే నీకింత ధీమా? అది నా క్యారెక్టరైజేషన్ అండి. యుద్ధానికి వెళ్ళిన ప్రతివాడు గెలవకపోవచ్చు, కానీ గెలుపొచ్చే వరకు యుద్ధం చేసేవాడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఇంకా ఈ నెగిటివ్ పబ్లిసిటీ అంటారా? ఇంకా రాజకీయాలన్నాక రాళ్లు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కౌంటర్ లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుందండి. ఇలాంటి వాళ్ళు లేకపోతే కసి చచ్చిపోతుందండి. ఇప్పటికీ చెప్తున్నా, ఈ నెగిటివ్ పబ్లిసిటీయే నాకు ప్లస్ అవుతుందేమో అనిపిస్తోంది. ఈ ఎలక్షన్స్ లో నేనే గెలుస్తాను అని గట్టిగా అనిపిస్తోంది. నీ ఏదో బిల్డప్ లేవక ఇప్పుడు పోటీలో ప్రియ కూడా ఉంది. ఎందుకో ప్రియా నాకు పోటీయే అనిపించటం లేదండి. నా మనసు అసలు తీసుకోవడం లేదు. ఇదిగో ఆ పక్క వీధిలో ప్రెసిడెంట్ గీత అని జిందాబాదులు వినిపిస్తున్నాయి. ఈ పక్కన టపాసుల సౌండ్లు వినిపిస్తున్నాయి. మీతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. ఊరికి ప్రెసిడెంట్ అయినా ఇంటికి ఇల్లాలని కదా. వస్తానండి. అబ్బబ్బబ్బా, టపాసుల సౌండ్లు. ఇదేంటిది? మనం ఇచ్చిన ట్విస్ట్కి షాక్ అయ్యి ఏడుస్తుంది అనుకుంటే
ఇదే మనకి రివర్స్లో కౌంటర్ ఇచ్చి జిందాబాదులు టపాసులు సౌండ్లు వినిపిస్తాయి అంటుంది. మన స్టైల్లో మన పని ఏదో మనం చేసేసుకోకుండా అనవసరంగా దీంతో కెలుక్కున్నామా? ప్రియా నాకు పోటీయే అనిపించడం లేదు, నేనే గెలుస్తానని చెప్తుంది. అసలు ఏం దీని స్ట్రాటజీ? ప్రియా 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 అదేంటి రామ్ అంతా హడావిడిగా వస్తున్నాడు? ఏముంది, ఆ కట్అవుట్లో క్యాప్షన్ క్రియేటివిటీ రామ్దే కదా. ఆ గీత వచ్చి ఏడ్చుంటుంది, ఆనందంతో పొంగిపోయి మనతో షేర్ చేసుకోవడానికి వస్తున్నట్టున్నాడు. అదే ఉంటుంది. రామ్ ఇక్కడ 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 ఇక్కడున్నా. వస్తున్నా. ఇక్కడున్నావా? ఏంటి రామ్ అంతా హడావిడిగా ఉన్నావు? ఇది ఆనందమే కదా, నువ్వు పెట్టిన క్యాప్షన్ కి ఆ గీత ఏడుస్తుంది కదా. నన్ను ఏడిపించి తినడమే కానీ దానికి ఏడ్చి అలవాట్లేదు. నువ్వు నామినేషన్ కరెక్ట్గానే వేసావు కదా? ఆ పొరపాట్లు ఏం చేయలేదు కదా? ఏం మాట్లాడుతున్నావు రామ్? నేను పొరపాట్లు చేయడం ఏంటి? నామినేషన్ పేపర్స్ కరెక్ట్ గానే ఫిల్ చేశాను. కాన్ఫిడెంట్ గా వెళ్ళి నామినేషన్ వేశాను. మరి గీత ఏంటి అలా చెప్పింది? ఏం చెప్పింది? అదే గెలుస్తుందంట. తన చెవుల్లో డప్పుల సౌండ్లు, జిందాబాద్ సౌండ్లు వినిపిస్తున్నాయట. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఏం వినపడట్లేదే. మరి నీకు? నాకు ఏం వినపడడం లేదు. మరి గీత ఏంటి తన చెవులో అందరూ జిందాబాదులు కొడుతున్నట్టు, టపాసులు కాలుస్తున్నట్టు సౌండ్లు వినబడుతున్నాయండి. అది నీకు సోప్ వేసి ఉంటుంది. సోపా? నువ్వు పెట్టిన కటౌట్లకి జనం ఓట్లేరని తెలిసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి కలరింగ్ ఇచ్చుంటుంది. అది కలర్ ఇచ్చిందో నిజంగా ఏదైనా మ్యాజిక్ చేయబోతుందో లాస్ట్ వరకు ఎవరం గెస్ చేయలేం కదా. అది కరెక్టే. ఏంటి కరెక్ట్? అప్పుడు ఊరి వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇలాగే ట్విస్ట్ ఇచ్చింది కదా. అప్పుడు అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవు. డబ్బులు పంచుతున్నావు, మీ ఇవ్వాల్సిన గిఫ్టులు ఇస్తున్నావు. అవునా? అంటే ఎలక్షన్స్ లో ఇలాంటివి తప్పవు కదా. తప్పవు కాదు, తప్పే కాదు. మీరు ఇలానే పంచండి, ఇంకా ఎక్కువ పంచండి. గిఫ్ట్లు ఇవ్వండి, ఏమైనా ఇవ్వండి, కానీ నువ్వు మాత్రం గెలవాలి. అలాగే రామ్. నాకేదో తేడా కొట్టేటట్టుంది. ఎలాగైనా నేనే గెలుస్తాను, అది ఓడిపోతుంది. నిన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉన్న నువ్వు ఇప్పుడు దానికి భయపడుతున్నావేంటి? భయపడ్డం కాదు ప్రియా, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎలక్షన్లో ఏమైనా తేడా వచ్చిందనుకో, మీ గతేమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం దెబ్బడిపోతుంది. హిట్లర్ ఈ మాట వింటేనే టెన్షన్ వచ్చేస్తుంది. అలాంటిది మన భాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా, దారిలోకి తీసుకొస్తుంది. నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు ఏ పనైనా చీటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే ఈ హిట్లర్ని కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళాం ఏం చేస్తుందో. వచ్చేసింది మీ హిట్లర్ గారి పెళ్ళాం ఈ రోజు నుంచి మన జీ తెలుగులో. అదేంటి నిన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉన్న రామ్ ఇప్పుడు తగ్గినట్టు కనిపిస్తున్నాడు. నాకు కూడా ఆ గీత మొహంలో బాధ కనిపించడం లేదు, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అసలే రామ్ కన్ఫ్యూజన్ లో పెట్టిపోయాడు. నువ్వు ఇంకా భయపెట్టకే. భయపెట్టడం కాదు మమ్మీ, ఆ గీత అంత కాన్ఫిడెంట్ గా గెలుస్తాను అని చెప్తుందంటే. ఆపే. అసలే ఈ ఎలక్షన్ లో గెలవటం నా ప్రెస్టీజ్ ఇష్యూ. నా ప్రెస్టీజ్ ఇష్యూకి ఎవరైనా అడ్డొస్తాయి. నువ్వు ఈ మాట మీదే ఉండు మమ్మీ, నీ వెనకాల నేనున్నాను. ఎరా ఎరా ఏమన్నా తట్టిందా? లేదు నాన్న, ఆలోచించి బుర్ర హీట్ ఎక్కిపోతుంది తప్ప ఏం అర్థం కావడం లేదు. రే, ఇలా మన బ్రెయిన్లో నరాలు బయటికి తీసి మన గిటార్ మనమే వేసుకోవడం కంటే అసలు గీత మేం చేయబోతుందో తన్ను అడిగితే పోతుంది కదా. చెప్పదు నాన్న, వదిన ఏం ప్లాన్ చేసినా
లాస్ట్ మినిట్ వరకు తనకి తప్ప ఎవ్వరికీ తెలీదు. అవునరా, మొన్న రామ్గఢ్ సిటీకి వెళ్ళిపోతానని బయలుదేరినప్పుడు గీతం ఇచ్చిన ట్విస్ట్ ఎప్పటికే మర్చిపోలేకపోతున్నాం. వదిన మీద నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేసి వదిన్ని ఓడిస్తానని అంత కాన్ఫిడెంట్గా చెప్పిన రామ్ గడే కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఆ సరోజ్ సపోర్ట్ చూసుకుని నిన్నటి వరకు రెచ్చిపోయిన ప్రియా లోకేల ఫేస్లు కూడా డల్ అయిపోయినరా. ఇంత నెగిటివ్ పబ్లిసిటీ మధ్య గీతంకి అంత కాన్ఫిడెంట్ ఏంటి? గీతంకి శత్రువులు ఎదురుగా ఉన్నా తనే గెలుస్తుందన్న ధైర్యం ఏంటి? అర్థం కావట్లేదురా. ఏంటి ఇద్దరు ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు? ఎలక్షన్స్లో ఎవరి వల్లైనా నాకేమైనా అవుతుందేమో అని భయపడుతున్నారా? ఆ భయం పోయి ఇప్పుడు కన్ఫ్యూజన్ మొదలైందమ్మా. కన్ఫ్యూజనా? దేనికి? ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తానని కాన్ఫిడెంట్గా చెప్పాడు కదా వదినా. ఆయన చెప్పారా? చెప్పడమా? నీ ముందు బిల్డప్ ఇస్తున్నాడేమో గానీ మా దగ్గరకు వచ్చి నెత్తి నోరు కొట్టుకుని ఏడుతున్నాడు. అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నీ ప్లాన్ ఏంటి? నీ ధైర్యం ఏంటి?